మార్నింగ్ టీతో స్టార్ట్ చేసావా నీ డేని? టీ తాగండి డే స్టార్ట్ అవుతాయి. లేచావా చిట్టి తల్లి? హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంగుల లోకం. ఈరోజైతే పొద్దున్నే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. సరే చాలా రోజులైంది కదా అని చెప్పేసి వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇక్కడైతే మా హస్బెండ్ అయితే ఇంకా టీ అయితే తాగుతున్నారు. తనే తాగుతాడని నేనైతే అసలు తాగను, టీ తాగను, కాఫీ కూడా తాగను. ఇంక ఇప్పుడే మా హనీ కూడా లేచింది. నేనైతే ఈరోజు ఉప్మానే చేస్తున్నానండి. అంటే ఇడ్లీ పిండి దోశ పిండి అయితే అయిపోయింది నిన్నటితో, అందుకని ఈరోజు అయితే గోధుమ రవ్వ ఉప్మా అయితే చేస్తున్నాను. ఇంక ఇవాళ అయితే నానబెట్టాలండి. ఇంకా గోధుమ రవ్వ ఉప్మా. నేను ఈ ఉప్మా చేసే లోపల ఈయనైతే రెడీ అయ్యి టిఫిన్ తినేసి అయితే వెళ్తారు. టిఫిన్ అయితే కంప్లీట్ అయ్యిందండి. ఇప్పుడే హనీకి అయితే స్నానం కూడా చేయించాను మా పాపకి. అలానే వంట అయితే చేయాలి ఈరోజు. ఇంకా వంట అయితే అవ్వలేదు. వంట ఇంకా హనీకి స్నానం చేయించా కదా, పడుకోబెట్టేస్తే పడుకుండిపోద్ది. ఇంకా పడుకున్న తర్వాత నేనైతే వంట అయితే చేస్తానండి. స్నానం చేసావా? చేసావా? సరే, డ్రెస్ వేసుకుందాం. ఇప్పుడైతే ఇంకా రెడీ చేస్తే పడుకుండిపోద్దండి. హనీ అయితే తలస్నానం అయితే చేయించాను. చల్లగా ఉందా? ఎట్లుంది? గట్టిగా చెప్పు. ఓకే, హాయ్ చెప్పమా. హాయ్ చెప్పు. హాయ్. ఓకే, డాడీ పట్టుకోవాలి. నేను తీసుకుంటున్నాను, ఇక్కడ పెట్టి తీస్తున్నాను. బొట్టు పెట్టాను. పప్పు చేశాక టిఫిన్ గిన్నెలు అవి కూడా కడిగేస్తే స్నానం చేయాలి. అన్నీ కలిపేసి పెడతానండి. కొంచెం సాల్ట్, పసుపు, అలానే కారం కూడా వేసేసి కలిపేసి కుక్కర్లో పెట్టేస్తే ఉడికిపోద్ది. ఇక్కడైతే ఇంకా పప్పును అలానే రైస్ కడిగేసి అయితే నేనైతే పొయ్యి మీద పెట్టేశానండి. ఇంకా అవి అయితే ఈ లోపల ఉడికిపోతాయి. ఇంకా సరే అని చెప్పేసి నేనైతే ఇంకా జ్యూస్కి ప్రిపేర్ చేద్దామని చెప్పేసి బీట్రూట్ని అయితే కట్ చేస్తున్నాను. డైలీ అయితే జ్యూస్ పడతానండి పిల్లల కోసం. అలానే మేము కూడా ఒక గ్లాసు తాగుతాము ఖచ్చితంగా డైలీ బీట్రూట్ జ్యూస్. మొన్న నాకు ఈ మధ్య ఒక 2 days అయితే హెల్త్ అయితే కొంచెం బాగాలేదండి, 1 week బ్యాక్. అందుకని చెప్పేసి ఇంకా బ్లడ్ అయితే చాలా తక్కువ ఉందని చెప్పారు. ఇంక అందుకని చెప్పేసి నేనైతే డైలీ అప్పటి నుంచి బీట్రూట్ జ్యూస్ పడుతున్నానండి. పిల్లలు కూడా మంచిగా అయితే తాగుతున్నారు. మా హనీ అయితే అస్సలు తాగదండి. బాబు అయితే చక్కగా తాగుతాడు. ఇంకా మేము ముగ్గురం తాగుతాం. హనీకి అయితే పీసెస్ వేసి కొంచెం లైట్గా షుగర్ వేసి ఇచ్చినా కానీ తాగదండి. ఇంకా అందుకని చెప్పేసి తనకైతే మామూలుగా ఏదన్నా బనానా జ్యూస్ కానీ అలా అయితే చేసిస్తాను తన వరకు కొంచెం. ఇంకా అలా పీసెస్ కట్ చేస్తున్నాను. ఈ లోపల అయితే రైస్ అయిపోతుంది. ఇంకా అలానే గిన్నెలు కూడా ఉన్నాయండి, గిన్నెలు కూడా అయితే కడగాలి. ఈ వీడియో అయితే మా బాబు అయితే షూట్ చేస్తున్నానండి. నేను షూట్ చేసుకుంటా లేరా అంటే, వద్దమ్మ నేను షూట్ చేస్తానని చెప్పి షూట్ చేస్తున్నాడు. చూసారా వీడియోని అయితే ఎన్ని రకాలుగా అయితే షేక్ అవుతుందో. తనకి రాదు కదండి, ఇంకా అలా అయితే తీశాడు. ఇవి పీసెస్ అయితే కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోనే బెల్లం కూడా యాడ్ చేసుకుంటాను నేను. ఇందులోనే బెల్లం కూడా యాడ్ చేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే మొత్తం కలిపి మిక్సీ పట్టేసుకుంటాను. పప్పు అయితే ఉడికిపోయిందండి. అలానే ఇంకక్కడైతే రైస్ అయితే ఉడుకుతుంది. ఈ పప్పునైతే తాలింపు పెట్టాలి. గిన్నెలు అయితే టిఫిన్ గిన్నెలు అయితే చాలా ఉన్నాయండి. వేసిన తర్వాత ఫ్రెష్ అప్ అవ్వాలండి. ఇప్పుడైతే జ్యూస్ పట్టాలి. నేను జ్యూస్ పడతాను. ఆల్రెడీ పీసెస్ అయితే కట్ చేశా కదా, వీటిని అయితే జ్యూస్ పట్టాలి.
పప్పు అయితే కంప్లీట్ అయిందండి. పప్పు కంప్లీట్. రైస్ ఇంకా వంట అయితే పూర్తిగా కంప్లీట్ అయిందండి. ఇంకా డైలీ మా బాబుకి అయితే 1 అవర్ ఇలా అయితే చదివిపిస్తాను. తనకైతే ఒక స్లిప్ టెస్ట్ లాగా అయితే పెడతాను. అంటే నిన్న వర్క్ ఇచ్చిని ఇవాళ స్లిప్ టెస్ట్ లాగా పెడతానండి. ఇంకా తను రాసిన తర్వాత ఇంకా కరెక్షన్ చేసేసి తనకైతే ఇన్ని మార్క్స్ అని వేస్తానండి. ఎందుకంటే వాళ్ళకి కూడా ఒక ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతారు. అలానే ఇంకా నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయని చెప్పేసి వాళ్ళకి ఇంకా చదవాలన్న ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది వాళ్ళలో. అలానే నేను ఇలా స్టడీ గురించే కాకుండా కొన్ని యాక్టివిటీస్ కూడా షేర్ చేస్తానండి మా బాబుకి బుక్లోనే. తను ఇంకా డ్రాయింగ్ అని అలా అని అంటే ఒకటి స్టడీ గురించి ఒకటి యాక్టివిటీ అలా చేసిస్తాను. ఇంకా తనైతే అలా యాక్టివిటీస్ చేసుకుంటా. ఇంక ఇక్కడైతే ఏదో డౌట్ వచ్చిందని చెప్పేసి మమ్మీ నాకు ఇది ఒకసారి చెప్పవా అని అయితే అడుగుతున్నాడు. అందుకని చెప్పేసి తన దగ్గర కూర్చొని డైలీ 1 అవర్ అయితే ఖచ్చితంగా చదివిపిస్తానండి. ఎందుకంటే ఇప్పుడు హాలిడేస్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా, మళ్ళీ మర్చిపోతాడేమో అని చెప్పి భయం అండి. అందుకని ఇంకా అయిపోయింది, భోజనం కూడా తినేసామండి. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇక్కడైతే మా హనీ అయితే వాళ్ళ డాడీ కోసం అయితే వెయిట్ చేస్తుంది. అంటే వాళ్ళ డాడీ కాల్ చేసి చెప్పారు ఏంటంటే వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్స్ తీసుకొస్తాను, పిల్లలకైతే భోజనం పెట్టుంచేసు, మళ్ళీ తీసుకొస్తే వాళ్ళు తినరు కదా అని చెప్పేసి. అదైతే మా హనీ అని మా బాబు ఇద్దరు విన్న తర్వాత ఇంకా స్పీడ్గా అయితే అన్నం తినేసారండి. తిన్న తర్వాత ఇంకా వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత చూసారా ఎంత ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారో. ఇక్కడ మా హనీ అయితే మరీ ఐస్ క్రీమ్స్ అన్న చాక్లెట్స్ అన్న బాగా ఇష్టం, కానీ నేనైతే అసలు పెట్టనండి. ఎప్పుడో ఒకసారి తీసుకొస్తారు ఐస్ క్రీమ్స్, అస్సలు ఎక్కువ ఎంకరేజ్మెంట్ చెయ్యం ఐస్ క్రీమ్స్కి. ఎందుకంటే ఇంకా తెలిసిందే కదా పిల్లలకి ఐస్ క్రీమ్స్ తింటే జలుబులు దగ్గులు అలా అని చెప్పి భయం అండి. ఇంక ఇక్కడైతే వీళ్ళిద్దరు ఐస్ క్రీమ్ తింటున్నారు. నా కోసం అయితే ఇంకా ఈయనైతే అరుణ్ బైట్స్ ఉంటాయి కదా, ఐస్ క్రీమ్ బైట్స్, సరే అని చెప్పేసి అవి కూడా తీసుకొచ్చారండి. సరే ఇంకా నేను అవి తిందామని చెప్పేసి ఆ ప్యాకెట్ ఓపెన్ చేస్తే మా హనీ మళ్ళీ నా దగ్గరకు వచ్చేసి కావాలని చెప్పేసి ఇంకా అలా తినేసి పడుకుండిపోయామండి. పడుకుండిపోయిన తర్వాత ఈవినింగ్ అంటే మా హస్బెండ్ వెళ్ళేటప్పుడే చెప్పారు ఏంటంటే గారెలు తినాలనిపిస్తుంది, బొబ్బర్లు గారెలు చెయ్యి నానబెట్టు అని చెప్పారు. ఇంకా తను వెళ్ళినప్పటికీ నేనైతే నానబెట్టేసాను. ఇంక ఈవినింగ్ సరే గారెలు చేద్దామని చెప్పేసి పిండిని అయితే రుబ్బేసుకున్నానండి. బొబ్బర్లు గారెలు చాలా బాగుంటాయండి. నేనైతే మా ఇంట్లో అందరం ఇవైతే చాలా ఇష్టంగా తింటాం. ఇంకా పెసరపప్పు గారెలు వీటికన్నా ఇవైతే టేస్ట్ బాగుంటాయండి. వీటిలో ఇంకా చికెన్ కర్రీ అలా వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ బొబ్బర్లు గారెలు అయితే చేస్తున్నాను. ఇంకా మేమైతే ఏదైనా పండగలకి ఊర్లో కానీ ఇక్కడైనా సరే ఏదైనా పండగలు ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే ఇవే చేస్తాను నేను. ఎందుకంటే ఇంకా నాకు మంచిగా టేస్ట్గా అనిపిస్తే పిల్లలు కూడా చాలా బాగా అయితే తింటారు. వీటిలోకి ఏదైనా నాన్ వెజ్ కర్రీ వేసుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది. ఈరోజు స్పెషల్ ఏం లేదండి, కాకపోతే ఇంకా మా హస్బెండ్ సరే గారెలు తినాలనిపిస్తుంది అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి ఇంకా ఎలాగో ఇంట్లోనే పప్పు అయితే ఉంది, ఇంకా నానబెట్టేద్దాం అని చెప్పేసి నానబెట్టేసాను. అలానే ఇంకా హాట్ ఒక్కటే ఉంటే ఏం బాగుంటుంది అని చెప్పేసి నేనైతే స్వీట్ కూడా చేశానండి. సేమియా కేసరి కూడా చేశాను. గారెలు కూడా చాలా బాగా వచ్చాయి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. ఇంకా ఈరోజు అలానే సేమియా కేసరి కూడా చేశాను. ఇంకా ఇక్కడైతే సేమియా కేసరి కూడా రెడీ చేస్తున్నానండి. ఎందుకంటే హాట్ ఒకటేగా ఉన్నప్పుడు కొంచెం స్వీట్ కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి కొంచెం క్వాంటిటీలోనే చేశానండి. ఇంకా డ్రై ఫ్రూట్స్ని అయితే వేపుకున్నాను. తర్వాత ఇంకా ఆల్రెడీ రోస్టెడ్ సేమియానే కాబట్టి నేను ఇంకా వీటిని అయితే మళ్ళీ సపరేట్గా అయితే ఏం వేపట్లేదండి. ఇది కూడా నాకు క్వాంటిటీ అంటే ఇవి మెజర్మెంట్స్ అయితే అంతగా గుర్తులేవండి చెప్పడానికి. ఇంక ఇక్కడైతే నేనైతే కొంచెం లైట్గా ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఫుడ్ కలర్ చాయిస్ అండి, కాకపోతే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి నేనైతే యాడ్ చేశానండి. ఇంకా అలా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు సేమియాని అయితే యాడ్ చేసుకున్నాను. చాలా సింపుల్గా అయిపోయిందండి నాకైతే ఈ రెసిపీ. అంటే ఈజీగా అయిపోద్ది కదా, ఒక 5-10 మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోయింది. అలా అయిపోయిన తర్వాత నేనైతే ఇంట్లో అయితే షుగర్ను యాడ్ చేశానండి. చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. కానీ ఇంకా అసలు ఆ రోజు స్పెషల్ ఏం లేకపోయినా కానీ ఇంక ఈవినింగ్ టైంలో అని చెప్పేసి కొంచెమే చేశాను. మళ్ళీ పిల్లలు ఎక్కువ తిన్నా కానీ మళ్ళీ అని చెప్పేసి అలాగే ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంక ఇవైతే ఎక్కువ తినరండి, మళ్ళీ మిగిలిపోతే వేస్ట్ అయిపోద్ది అని చెప్పేసి నేనైతే చాలా తక్కువ క్వాంటిటీయే చేశాను.
షుగర్ని అలా యాడ్ చేసుకున్న ఒక 2 మినిట్స్కి మనకి పూర్తిగా అయితే కరిగిపోద్దండి. నేనైతే మెజర్మెంట్స్ ఏం చెప్పట్లేదండి, ఎందుకంటే నాకు మెజర్మెంట్స్ అయితే అంతగా ఏం గుర్తులేవు. అంటే నేను కూడా ఇవి యూట్యూబ్లో చూసే చేస్తున్నానండి. ఇంకా అలా అయితే మనకైతే కరిగిపోద్ది పూర్తిగా. షుగర్ అయితే కరిగిపోయిన తర్వాత దీనిపైన మనం ఆల్రెడీ వేపుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవటమేనండి. కాకపోతే ఇది ఒక 20 మినిట్స్ అయితే కదపకుండా అలానే ఉంచాలండి. అలా ఉంచితేనే గట్టిగా బిగుచుకుపోయి మనకి మంచిగా ఉంటుంది. ఇక్కడైతే నేనైతే కర్రీ అయితే మటన్ చేశానండి ఆ రోజు, మటన్ కర్రీ. ఇంక సరే గారెలు నానబెట్టేటప్పుడే చెప్పారండి, ఈరోజు నాన్ వెజ్ కర్రీ తీసుకొస్తాను, ఇది కాంబినేషన్ బాగుంటుంది అని చెప్పేసి ఫైనల్గా అయితే వంటలన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. అంతేనండి ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్